ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు భక్తి, సాంప్రదాయం, ఆధ్యాత్మిక వైభవం, ఎత్తైన గోపురాల మధ్య వినిపించే గంటల శబ్దం, నగర జీవనంలో కూడా మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక పవిత్ర దైవ సన్నిధి. హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున అంగరంగ వైభవంగా జరిగే ఒక ఉత్సవం. మన జగద్గిరిగుట్టలో శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర మరియు స్వామివారి కళ్యాణ మహోత్సవం. ఈ వీడియోలో ఈ పవిత్ర జాతర విశేషాలు, రథసప్తమి ఆధ్యాత్మికత, ప్రాముఖ్యత, స్వామివారి కళ్యాణ మహిమతో పాటు ఈ ఉత్సవంలో మన పిల్లలు చేసిన భక్తి నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అందమైన క్షణాలు కూడా మీతో పంచుకోబోతున్నాను. జగద్గిరిగుట్ట హైదరాబాద్లోని ఒక పాత ప్రాంతం. చుట్టూ నగరం విస్తరించిన ఈ ప్రాంతం మాత్రం ఇప్పటికీ భక్తి పరిమళంతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్థానిక ప్రజల జీవితాల్లో ఒక ఆధ్యాత్మిక ఆధారం. ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు స్వామివారికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. తిరుమల తిరుపతి స్వామివారిని తలపించేలా ఇక్కడ కూడా భక్తులు ఎంతో శ్రద్ధతో దర్శనం చేసుకుంటారు. మాఘమాసంలో వచ్చే రథ సప్తమి రోజు మన సూర్య భగవానుడు ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభించే పవిత్ర సమయం. ఈ రోజున శ్రీ మహావిష్ణువు సూర్యరథంపై భక్తులకు దర్శనమిచ్చాడని పురాణాల్లో వర్ణన. అందుకే రథసప్తమి రోజున స్వామివారి దర్శనం 7 జన్మల పుణ్యానికి సమానం అని భక్తుల విశ్వాసం. ఈ నమ్మకంతోనే హైదరాబాద్ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు మన జగద్గిరి గుట్టకి వస్తూ ఉంటారు. ఈ జాతరలో అత్యంత పవిత్రమైన ఘట్టం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ మహోత్సవం. ఉదయం శుభముహూర్తంలో వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణం ప్రారంభమవుతుంది. ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రతి క్రతువును పూజారులు నిర్వహిస్తూ ఉంటారు. మాంగళ్య ధారణ సమయంలో భక్తులంతా గోవింద గోవింద అని నామస్మరణ చేస్తారు. ఆ క్షణంలో పూర్తి ఆలయం ఒక ఆధ్యాత్మిక లోకంలా మారిపోతుంది. ఈ కళ్యాణికి హాజరైన దంపతులు వారి దాంపత్య సౌఖ్యం కలుగుతుందని బలమైన నమ్మకం. పెళ్లి ఆలస్యమైన, సంతానం సమస్యలున్న, కుటుంబ కలహాలు ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి స్వామివారికి మొక్కుకుంటే చాలు, చాలా మంది స్వామివారి దయతో మా జీవితం మారిపోయింది అని చెప్తూ ఉంటారు. కళ్యాణం అనంతరం స్వామివారిని అలంకరించిన వాహనంపై ఊరేగింపుగా తీసుకెళ్తారు. ముందు జనాలు, వెనుక మా భక్తుల గుంపు. గోవిందనామాలు, హరినామ సంకీర్తనాలు మొత్తం జగద్గిరి గుట్టను మారుమోగిస్తాయి. ఆ రోజు ఆ ప్రాంతం మొత్తం ఒక మహోత్సవ ప్రాంగణంలా మారిపోతుంది. ఈ జాతరలో మరొక ప్రత్యేక ఆకర్షణ పిల్లలు చేసిన ఈ భక్తి నృత్యాలు. చిన్న చిన్న పిల్లలు వెంకటేశ్వర స్వామి పాటలకు స్టేజ్ మీద అద్భుతంగా నృత్యం చేయడం అందరినీ ఆకట్టుకుంది. వారి ముఖాల్లో కనిపించే ఆనందం, వారి అడుగుల్లో కనిపించే భక్తి, ఇవన్నీ చూస్తుంటే మనసు కరిగిపోతుంది. భక్తి అంటే కేవలం పూజలు మాత్రమే కాదు, మన సంస్కృతిని తరతరాలకు అందించడం కూడా అనే విషయం ఈ పిల్లల ప్రదర్శనలో చెబుతాయి చూడు. జాతర అంటే అన్నదానం లేకుండా పూర్తి కాదు కదా. వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తూ ఉంటారు. మరియు ఆలయ కమిటీ, స్థానిక యువత సేవాభావంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిజంగా మన సాంప్రదాయాల గొప్పతనాన్ని ఇక్కడ చూడొచ్చు. మన జగద్గిరి గుట్ట వెంకటేశ్వర స్వామి జాతర ఒక పండగ మాత్రమే కాదు, ఇది భక్తి మరియు విశ్వాసం, మరి మన సంస్కృతి కదా.
రథసప్తమి రోజు జరిగే స్వామివారి కళ్యాణం మన జీవితాల్లో శుభం మరియు శాంతి, సుఖం నింపాలని కోరుకుంటూ, స్వామివారి కృప మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, గోవిందా గో